హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. మ్యాడ్ స్క్వేర్ ఈరోజు రిలీజ్ అయిందనమాట. ఈ సినిమాకి సంబంధించి మనం ఇస్తున్న రేటింగ్ అయితే నేను ఇస్తున్న రేటింగ్ 3.25. 3.25 ఇచ్చేంత రేటింగ్ ఏముంది ఈ సినిమాలో అంటే 3 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ది కామెడీ, 2 కామెడీ, 3 కూడా కామెడీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నారు ఇది హిలేరియస్ ఎంటర్టైనర్ అని చెప్పేసి. సో ఆ రకంగానే అంటే ఫస్ట్ సీన్ దగ్గర నుంచి లాస్ట్ సీన్ దగ్గర వరకు వాళ్ళు పెట్టుకున్న ఏకైక రూల్ ఏంటంటే కామెడీ వర్కౌట్ చేయాలి. ఇంతకు మించి వేరే రూల్స్ ఏమీ పెట్టుకోలేదు. ఆడియన్స్ కూడా ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే థియేటర్కి వెళ్ళి అక్కడ కూడా కష్టాలు సుఖాలు చెప్పి ఇదంతా ఒక ఫేజ్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే నవ్వుకోవడమే కరువైపోయిన ఈ రోజుల్లో ఏంటంటే కామెడీ కోసం ఎదురు చూస్తున్నారు. అది కూడా వేసవి కాలంలో ఫ్యామిలీతో కలిసి వెళ్తారు కాబట్టి. ఈ సినిమాకున్న ఇంకొక మెయిన్ ప్లస్ ప్రధానమైన బలం ఏంటంటే కామెడీ ఉంది, కానీ అది ఎలాంటి కామెడీ, వల్గర్ కామెడీనా లేకపోతే యూత్ఫుల్ కామెడీనా ఇలాంటివి మనం లెక్కేసుకుంటాం కదా. సో దాంట్లో చూసుకుంటే కనుక ఇది మ్యాక్సిమం అంటే దాదాపు ఒక 75 to 80% మాత్రం ఏంటంటే హోల్సమ్గా అందరూ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ కామెడీ. ఒక 20-25% ఏంటంటే అక్కడెక్కడ హీరో డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి, వేరే ఉంటాయి. సో బట్ ఆ డైలాగులు కూడా ఏంటంటే వల్గర్ అనే మనం పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే ఈ రోజుల్లో వస్తున్న కొన్ని టీవీ షోస్, కొన్ని ఓటీటీ కల్చర్లో చూసుకుంటే వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక కామెడీ అయితే అదిరిపోయింది. సో ఈ సినిమాకి సంబంధించి మరి ఇంకా మిగతా ప్లస్ పాయింట్స్ ఏంటంటే బీమ్స్ మ్యూజిక్ అనమాట. బీమ్స్ మాత్రం అదరగొట్టేశాడు సాంగ్స్ తోటి. అలాగే బ్యాక్గ్రౌండ్ సంబంధం చేసినా కూడా బీమ్స్ ఇచ్చిన దాన్ని ఎక్కువగా వాడడం అనేది జరిగింది ఈ సినిమాకి సంబంధించిన ఆర్ఆర్లో కానీ వాటిలో కానీ. ఇక చూసుకుంటే రెండోది ఏంటంటే నాన్ స్టాప్ కామెడీ. చెప్పాం కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అయితే వాళ్ళు అనుకున్న ప్లేస్మెంట్స్ అన్నింటిలో ఆ లడ్డు పెళ్లి ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం హిలేరియస్ కామెడీ అయితే పండింది. అక్కడ వరకు అంటే టేక్ ఆఫ్ జస్ట్ 1 or 2 సీన్స్ వాడుకున్నా కూడా వన్స్ వీళ్ళందరూ కలిసి ఒక సెటప్లోకి వచ్చిన తర్వాత ఆ సెటప్లో పండిన కామెడీ అయితే హిలేరియస్గా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అంతా అసలు తెలియకుండా అయిపోయింది అనమాట. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇలాంటి సినిమాల్లో కథ కానీ స్క్రీన్ ప్లే కానీ సీన్స్ కానీ బ్రెయిన్ పెట్టి ఆలోచించి రాసే అంత కాదు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా ముందు నుంచి చెప్పుకున్నట్టు కామెడీ కాబట్టి కామెడీ వేలు వెళ్ళిపోయింది. బట్ ఈసారి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ కాబట్టి యూత్ఫుల్గా అనిపించింది. ఆ కాలేజీలో బ్యాక్ డ్రాప్లో తర్వాత అక్కడక్కడే జరుగుతుంటుంది కాబట్టి అదొక రకమైన ఇది ఉంది. ఇక్కడ టోటల్ షిఫ్ట్ అనమాట. మనకు ఒక పెళ్లి సెటప్లోంచి టోటల్గా గోవా అనే సెటప్లోకి షిఫ్ట్ అయ్యేసరికి కదా అంటే వేరే కొంచెం ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మిస్ అయినట్టు ఉంటుంది. కానీ బట్ కాకపోతే ఏంటంటే ఒక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 minutes 5 minutesకి మళ్ళీ మనం కామెడీ జోనర్లోకి వెళ్ళిపోతాం కాబట్టి పెద్దగా అది కూడా మనకి ఇబ్బంది అనిపించేంత అయితే ఉండదు. బట్ కాకపోతే సెకండ్ హాఫ్ అంతా కూడా గోవాలో సెటప్ చేశారనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే లీడ్ క్యాస్ట్ మొత్తం అందరూ కూడా అదరగొట్టేశారు. అంటే ఇంతకుముందు మనకి లడ్డు క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం తగ్గింది. అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా పోల్చుకుంటే తగ్గలేదు, ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా పోల్చుకుంటే సెకండ్ హాఫ్లో పెరిగిందని చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ అదరగొట్టేశారు. ఇక సునీల్ కానీ అలాగే మన బలగం మురళి కానీ వీళ్ళందరూ కూడా ఇరగదీశారనమాట కామెడీ. సో కామెడీ మాత్రం ఒక రేంజ్లో వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, హారిక హాసిని ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి తెలుసు. ఎప్పుడు సినిమా తగ్గట్టు ఖర్చు పెడతారు కదా. దీనికి కూడా ఏంటంటే ఫస్ట్ పార్ట్ మనం జస్ట్ 8 కోట్లతో తెరకెక్కితే 25 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో అలాంటి హిట్ ఫ్రాంచైజీ కాబట్టి దీనికి కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టారు. బట్ ఆ డబ్బులకి తగ్గ అవుట్పుట్ అయితే అక్కడ స్క్రీన్ మీద కనిపించింది. మైనస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే ఒకటి లాజిక్లెస్ సీన్స్. దీని గురించి నేను మైనస్ అని కొత్తగా చెప్పుకోవడం లేదు, వాళ్ళు ఫస్టే చెప్పారు దీంట్లో క్రైమ్ ఉంటుంది. అదో పెద్ద ఇది ఇలాంటి సిల్లీ క్రైమ్ ఏంటని అనుకోవద్దు, సిల్లీ క్రైమే ఉంటుంది అన్నారు. అట్ ద సేమ్ టైము అసలు స్క్రీన్ ప్లే కానీ లేదంటే ముందు మనం చెప్పుకున్నట్టు కథ కానీ ఇవన్నీ ఎతికితే అసలు ఈ సినిమాకి వెళ్ళడం వేస్ట్ అనమాట. ఓన్లీ నవ్వుకోవాలి, ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక 2.5 గంటలు ఎలాంటి ఇది లేకుండా హ్యాపీగా నవ్వుకుని చేయాలంటే కనుక ఈ సినిమాకి వెళ్ళొచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్ 100% కామెడీ ఉంటే సెకండ్ హాఫ్ 90% కామెడీ అనిపిస్తుంది అనమాట. కొన్ని చోట్ల వేరే ఈ పడడం వల్ల కొంచెం కామెడీ తగ్గిన ఫీలింగ్ కలుగుద్ది. బట్ ఓవరాల్గా అయితే కనుక సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మ్యాడ్ స్క్వేర్ అనేది ఈ సమ్మర్లో వచ్చిన ద బెస్ట్. అంటే సమ్మర్ ఫస్ట్ సినిమాలు అని చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ వీక్ సమ్మర్ హాలిడేస్ మొదలైన సినిమాలు కాబట్టి. సో దీంట్లో వచ్చిన వాటిలో మాత్రం మ్యాడ్ స్క్వేర్ అయితే ఫుల్ మార్క్స్ స్కోర్ చేసింది. వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పారో మేము నవ్విస్తాం అనేది అది 100% డెలివర్ చేశారు. అయితే కామెడీ క్రింజ్ వేరుంటాయి. క్రింజ్ కామెడీ అనేది ఎక్కడా లేదు, అది మనం క్రియేట్ చేసుకున్న వర్డ్. కామెడీ ఒకటి ఉంటుంది, క్రింజ్ ఒకటి ఉంటుంది. జస్ట్ దీంట్లో ఏంటంటే క్రింజ్ బోర్డర్ అనేది కామెడీ బోర్డర్ అనేది చాలా థిన్ లైన్, అది దాటకుండా కళ్యాణ్ శంకర్ చాలా జాగ్రత్తగా రాసుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోలు 3-4 హీరోలు ఉన్నా ఇదంతా ఉన్నా కూడా ఒక వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం థియేటర్ మొత్తం గొగ్గలు పెట్టింది. అది ఎవరో కదనమాట, అనుదీప్ అనమాట. అతని క్యారెక్టర్ కూడా దాన్ని తగ్గట్టుగానే కొంచెం నీట్గానే డిజైన్ చేసుకున్నాడు. ఉండే చాలా తక్కువ టైం అయినా కూడా మనోడు అలా మెరుపు తెగలే వచ్చి వెళ్ళిపోతాడు. బట్ అది కూడా చాలా డిజైన్ చేసుకున్నారు, చాలా బాగా వెళ్ళింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మ్యాడ్ స్క్వేర్ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఎలాంటి అంటే ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నాం అలా లేకుండా వెళ్తే కనుక ఫుల్గా నవ్వుకొని పైసా వసూలు ఎంటర్టైనర్ లాగా బయటకు రావచ్చు అనమాట. దిస్ ఈజ్ ద రివ్యూ అబౌట్ మ్యాడ్ స్క్వేర్. అందుకే ఈ సినిమాకి మనం ఇస్తున్న రేటింగ్ 3.25.